నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కరీంనగర్ వేదికగా గులాబీ దళపతి ఎన్నికల శంఖారావం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్న కేసీఆర్. బీఆర్ఎస్ కథనభేరి సభకు కరీంనగర్ సిద్ధం. భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు. మోదీ వర్చువల్ కార్యక్రమానికి రాని బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే. బాసర రైల్వే స్టేషన్లో కార్యక్రమానికి డుమ్మా. ఎన్నికల ముందు హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్. సీఎం పదవికి రాజీనామా చేసిన ఖట్టర్. అందుబాటులోకి ఇండియన్ సిటిజన్షిప్ పోర్టల్. సీఏఏకి వ్యతిరేకంగా కేరళలో లెఫ్ట్ నిరసన. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రం. కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టడమే వ్యూహం. మెజారిటీ ఎంపీ స్థానంలో గెలిపే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికలకు సమరశంఖం పూరించబోతున్నారు కేసీఆర్. ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ కథనభేరి ముగించనుంది. కేసీఆర్ ప్రచార సభకు పార్టీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభతో గులాబీ తండులో సమరోత్సాహం కనిపిస్తోంది. మరి కాసేపట్లో కరీంనగర్లో జరిగే సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు. కుమార్, ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక ప్రజలు కూడా వచ్చేందుకు సంసిద్ధులైన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు కరీంనగర్ సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్ను, పెద్దపల్లి సంబంధించి కొప్పల ఈశ్వర్ను కేసీఆర్ గారు ప్రకటించిన నేపథ్యం అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పర్యటించడమే కాదు విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపియాలి, మనం చేసిన అభివృద్ధి ఏంటి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి ఇప్పటికే ప్రతి చోట కూడా ప్రతి మీటింగ్లో కూడా చెప్పిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు చూసుకుంటే ఇప్పటికే సభకు సంబంధించి చూసుకుంటే కూడా పూర్తి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సంసిద్ధులైతున్న నేపథ్యం ఉంది. 7 కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. అంటే 1,00,000 పైగా కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి కూడా ఎక్కడ ఎడటకాలు కలగకుండా ఏర్పాటు చేయడమే కాదు పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి కన్నె ప్రభాకర్ గారు మా ఎమ్మెల్సీతో పాటుగా ఇటు రాకేష్ గారు ఉన్నారు, సుంకె రవిశంకర్, సుబ్బారెడ్డి మా ఎమ్మెల్యే గారు. అంటే సభను ఏ విధంగా సక్సెస్ చేయబోతున్నారు, ఈ సభకు సంబంధించి కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ప్రస్తుతం మన కన్నె ప్రభాకర్ గారు వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకో. సార్ చెప్పండి, అంటే కేసీఆర్ గారి ఒక సభ ఉద్దేశించి చూసుకుంటే రాష్ట్రం అంతా కూడా ఒక ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు, ఏంటి అసలు ఈ కరీంనగర్ అంటేనే సెంటిమెంట్ ఉన్న జిల్లా, మళ్ళీ అందులో కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి అచ్చొచ్చిన జిల్లా. ఇక్కడ నుంచి ఏది ఇచ్చినా కూడా సక్సెస్ కు మారిపోయారు కరీంనగర్. అంటే ఈ సభను ఉద్దేశించి కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు? అంటే కేసీఆర్ గారు ఏం చెప్తారు, ప్రజల భాష చెప్తారు. కేసీఆర్ గారు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను గుర్తు చేస్తారు. సరే, ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్నా ప్రజల కష్టాలు తెలిసినటువంటి మనిషి కాబట్టి ప్రజల గురించి ఆలోచన తప్ప భక్తు రాజకీయం చేసేటువంటి వ్యక్తి కాదు కేసీఆర్ గారు. ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. అందుకే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేస్తే ఆయనను ఆశీర్వదించి ఆయన దీవించి అధికారంలో ఉంచినారు ప్రజలు. 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రం ఎంత అద్భుతంగా ఇవాళ దేశంలోనే ఓ నెంబర్ 1 రాష్ట్రంగా కనిపించిందో ప్రజలందరూ చూసినారు. ప్రజలు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక రకంగా మరి బెనిఫిషియర్గా ఉన్నారు. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారికి ప్రజలు కనెక్షన్ ఉంటుంది, ప్రజలకు కేసీఆర్ గారు కనెక్షన్ ఉంటారు. కాబట్టి ప్రజల భాషను మాట్లాడతారు, ప్రజల విషయాలను మాట్లాడతారు. ముఖ్యంగా మీరు ఇంతకుముందు అన్నట్టుగా
ఈ కరీంనగర్ అనేక ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. ముఖ్యంగా కేసీఆర్ గారికి అదృష్టంగా కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఏం ప్రారంభించినా కానీ ఆయన విజయవంతం చేసుకున్నారు. అదే కాకుండా మనం గతంలో కూడా అనుకున్నట్టుగా కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో ఉంటే మరొక కార్యాలయాన్ని కరీంనగర్లో కూడా పెట్టినారు ఆయన. అంటే కరీంనగర్ని ఆయన అంత ఇష్టంగా చూసినటువంటి నేపథ్యంలో మొట్టమొదటి పార్లమెంటరీ సంబంధించినటువంటి బహిరంగ సభ ఇది. ఈ బహిరంగ సభ ద్వారా ఇప్పుడు 9.5 సంవత్సరాలు ఏం జరిగింది తెలంగాణలో అనేది చెప్తూనే ఈ మూడు నెలల్లో ఏ విధంగా ఇప్పటికే ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు, నీళ్లు లేక, మంచినీళ్ళు లేక, సాగునీరు లేక ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ మనకి వాళ్ళకి అనిపిస్తా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు దాదాపు 89 సంవత్సరాల వయోవృద్ధులు, రైతులు పడుతున్నటువంటి బాధని అనేక మీడియాలో చూస్తా ఉన్నాం, మాధ్యమాల్లో కనిపిస్తా ఉన్నది. దురదృష్టం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆత్మహత్యలు పెరిగినాయి, రైతుల ఆకలి చావులు కనిపించినాయి. ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణలో ఎక్కడ చూసినా సుభిక్షం కనిపించింది, ఎక్కడ చూసినా సస్యశ్యామలమైనటువంటి భూములు కనిపించినాయి, లక్షల ఎకరాలకు నీళ్లు కనిపించింది. కేసీఆర్ గారి ఆలోచన ప్రతినిత్యం కరెంటు ఒక్క నిమిషం పోకుండా ఎట్లుండాలని ఆలోచన చేసినారు, ప్రతి ఎకరానికి నీళ్లు ఎట్లా ఇవ్వాలని ఆలోచన చేసినారు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఎట్లా. ఈ ఆలోచన చేయడంలో దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో జరగలేదు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు గుజరాత్ని మోడల్ చూద్దామని చెప్పేసి మాట్లాడడం అనేటువంటి దురదృష్టం. అసలు గుజరాత్ దేనికి ఆదర్శం? అల్లర్లకు ఆదర్శం. గోద్రా మారణవ హోమానికి ఆదర్శం. అది అటువంటి మారణవ హోమం సృష్టించాలనే ఆలోచనతోటి ఇవాళ గుజరాత్ని ఆదర్శంగా తీసుకుంటుందా తెలియదు, కానీ ఇవాళ ఆదర్శంగా ఉన్నది దేశంలో తెలంగాణ. అటువంటి తెలంగాణని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాల వాళ్ళు అనేక మంది ఇంత గందరగోళం సృష్టించిన మేడిగడ్డ దగ్గరికి ఇంకా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి అద్భుతమైనటువంటి కట్టడంగా మనం చూసినాం. గతంలో కాంగ్రెస్ పరిపాలనలో దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కట్టినా గానీ, అంటే 3-4 ప్రభుత్వాలు మారితే గానీ ప్రాజెక్టులు అందుబాటులోకి రానటువంటి సందర్భంలో అంతేందుకు పక్క రాష్ట్రంలో సుంకేశల నిర్మాణం చేస్తే 22 సంవత్సరాల తర్వాత దాన్ని ప్రారంభం చేసినారు. అటువంటిది 4 సంవత్సరాల్లో ప్రజలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో, ఒక నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో చేసినటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని దుర్మార్గంగా ఒకటే ఒక నష్టం జరిగితే మొత్తం దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టుని అప్రతిష్ట పాలు చేసి ఈ దేశంలో ఒక తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ రాష్ట్రం అంటే డిజాస్టర్ రాష్ట్రము, ఈ రాష్ట్రానికి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉండకూడదు, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఉండకూడదు అనేటువంటి పద్ధతిలో చేయడం అనేటువంటిది వీళ్లకు పరిపాలన చేతగాక 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారిని రోజు దుమ్మెత్తిపోయడం, వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి అది ప్రజలు చూస్తా ఉన్నారు. మేము ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఏం చేసినాం, ఏం చేస్తాం, భవిష్యత్తులో ప్రతిపక్షంగా ఎట్లా నిలబడతాం, వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే 420 హామీలను ఏ విధంగా నిలదీసి ప్రజల ముందు ఉంచుతాం, తద్వారా సాధించుకునేటట్లు చేస్తామో తప్పకుండా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము నిలబడతాం. కానీ హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం తప్పకుండా అది తీర్చాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రతి సందర్భంలో ప్రతి వేదిక మీద నుండి మాట్లాడతాం. మేము ముందు నుంచి కూడా ఒక మాట చాలా స్పష్టంగా బాధ్యతతో మాట్లాడుతూ ఉన్నాం. 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఉండాల్సిందే, మేము దాన్ని సహకరిస్తాం. అది అసెంబ్లీలో చెప్పినాం, బయట కూడా చెప్తా ఉన్నాం. కానీ ఆ 5 సంవత్సరాల కోసం ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ప్రజల్ని వంచకుండా, ప్రజలకు అబద్దాలు చెప్పకుండా, ప్రజల్ని మోసం చేయకుండా, మేము వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చౌరల నుంచి మర్చిపోకముందుకే, అసలు మనసుల నుంచి పోకముందుకే వెంటనే దాన్ని ఒకవైపు బట్టి విక్రమార్క గారు మొన్న మాట్లాడినారు ఎల్ఆర్ఎస్కి సంబంధించి. అదేవిధంగా ఆమె ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని బట్టి గారు అసెంబ్లీ సాక్షిగా మేము అనలేదు అని మాట్లాడినారు. సో ఇటువంటి అనేక అంశాలు ఇప్పటికే వాళ్ళు తుంగలో దొక్కినారు. అయినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇవి సాధించేంత వరకు ప్రజల పక్షాన మేము నిలబడి ఉంటాం. అదే విషయాన్ని ఈ వేదిక ద్వారా కేసీఆర్ గారు ప్రపంచానికి చెప్పబోతున్నారు, కరీంనగర్ ప్రజలకు వినియోగించబోతున్నారు. ఇది కన్నె ప్రభాకర్ గారు చెప్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తాం. అట్లాగే కేసీఆర్ రాక కోసం ఇప్పటికే చూసుకుంటే కాన్స్టిట్యున్సీల వారీగా పెద్ద ఎత్తున ప్రజలు సభకు వచ్చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. కుమార్, ఏదేమైనా కానీ సాయంత్రం 1,00,000కు పైగా కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి కూడా ఎక్కడ ఆటంకం అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం పార్కింగ్ సౌకర్యం కాదు. మరోవైపు ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని వినాలనే ఉద్దేశం. మరోవైపు కరీంనగర్ అంటే సెంటిమెంట్ ఉన్న జిల్లా ఒక వ్యక్తి అయితే కేసీఆర్ కరీంనగర్లో ఏం చెప్తారనే ఒక విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురుచూస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ ముందు బైఠాయించి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచి తమకు వేతనాలు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సర్కారు బకాయి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. 3 నెలల బకాయి జీతాలు వెంటనే. మూడు నెలల జీతాలు అట్లే ఆపుకుంటారు. ప్రతిసారి 3 నెలలకు 4 నెలలకు ఒకటే జీతాలు వేస్తారు. ఇంకా ఆపేస్తారు. ఇంకా అన్ని జీతాలు సమస్య లేదు. కాకపోతే మమ్మల్ని టార్చర్ ఎక్కువ పెడతారు వీళ్ళు. సొంతలు మాత్రం తీసేస్తామంటారు. జీతాలు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంటారు. మరి ఎప్పుడు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేటోళ్ళు మమ్మల్ని తీసేస్తామని ఎందుకంటారు సార్? తీసేస్తామంటారు. మమ్మల్ని మళ్ళీ ఎప్పటికైనా పెట్టుకోమంటారు. మళ్ళీ పెట్టుకుంటారు, మళ్ళీ పెట్టుకొని తీసేస్తామంటారు. మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా గత 3 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి కమిషనర్కు అధికారులకు అందరు కూడా అడిగిన వాళ్ళు ఈ నెల వస్తాయి, ఆ నెల వస్తాయి అని చెప్పేసి చెప్తారు తప్ప స్పష్టంగా మేము వేస్తున్నాం జీతాలు అని చెప్పేసి చెప్పడం లేదు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో వరుసగా 4వసారి గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ అన్న మన్నె శ్రీనివాసరెడ్డి లోకల్ అయిన తనను ఎంపీ ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం సోమవారం స్థానిక జేజేఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. మన పార్లమెంట్ స్థాయి మీటింగ్కు వచ్చే అభ్యర్థి, ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థి, రేపు రాబోయే గురుకులాల నియామకాల్లో భారీగా బ్యాక్లాగ్స్ ఏర్పడనున్నాయి. అవరోహణ క్రమం పాటించకపోవడంతో పెద్ద సంఖ్యలో బ్యాక్లాగ్స్ ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ దాదాపు 1000కి పైగా పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్లో చేరినట్లు తెలుస్తుంది. అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న అభ్యర్థులందరూ సంబంధిత సొసైటీల్లో రిపోర్ట్ చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు గురుకులాల్లోని పోస్టుల భర్తీ ప్రక్రియను అసమగ్రంగా చేపట్టిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. రీలింక్విష్మెంట్ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పోస్టుల ఎంపికపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎల్, జేఎల్ పరీక్షకు పీజీటీ పోస్టులకు సమాన అర్హతలున్నాయి. దీంతో చాలామంది అభ్యర్థులు పీజీటీతో పాటు జేఎల్, డిఎల్ పరీక్షలకు కూడా హాజరయ్యారు. రిబు ప్రకటించిన జాబితా ప్రకారమే దాదాపు 3000 మందికి పైగా అభ్యర్థులు 1కి మించి పోస్టులను సాధించినట్టు తెలుస్తుంది. 1కి మించి పోస్టులు సాధించిన 3000 మంది ఏదో ఒక్క దానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీగానే ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. నెర్రెలు బారిన పంట పొలాలు, వాడిపోతున్న తోటలు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ అసమర్థ విధానాలతో రైతన్న నిండా మునుగుతున్నాడు. సాగునీరు లేక పంటలన్నీ ఎండిపోతుంటే గుండెలవిసేలా ఏడుస్తున్నారు. నల్గొండ జిల్లాలోని కూరగాయల తోటల రైతులైతే సాగుకు స్వస్తి చెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పాలన రైతులను కంటతడి పెట్టిస్తోంది. సాగునీరు లేక నల్గొండ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలెండిపోతున్నాయి. ఆరుతడి పంటలైనా పండే పరిస్థితి లేదు. సరైన తడి లేక కూరగాయల చేళ్లన్నీ వాడిపోతున్నాయి. బత్తాయి, నిమ్మ తోటలు నిలువున ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావులన్నీ బోసిపోతున్నాయి. కాలువల ద్వారా నీళ్లందించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. కూరగాయల సాగుకు నల్గొండ జిల్లా పెట్టింది పేరు.
నల్గొండ జిల్లా నుంచే చుట్టుపక్కల జిల్లాలకు కూరగాయలు ఎగుమతి చేసేవారు. కానీ ఈసారి పరిస్థితి అంతా తలకిందులైంది. జిల్లాలో ఈసారి 10,000 ఎకరాల్లో చేపట్టిన కూరగాయల సాగుకు నీటి ఎద్దడి ప్రధాన సమస్యగా మారింది. సాగునీరు లేకపోవడంతో తోటలన్నీ ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. రైతు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. తోటలను దక్కించుకునేందుకు కొత్తగా బోర్లు వేసినా ఫలితం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మేము ఉన్న సన్నకారు చిన్నకారు రైతులు ఏం చేస్తామంటే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు డ్రిప్ ద్వారా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ డ్రిప్ల ద్వారానే కూరగాయలు పండిస్తున్నాం. ఈ కూరగాయలు పండిస్తే ప్రతి ఒక్క స్ప్రే చేయాలంటే కెమికల్ పరంగా 2,000 నుంచి 3,000 రూపాయలు నల్లికి కానీ దోమకు కానీ పురుగులకు కానీ కలుపుకొని స్ప్రే చేస్తాం. ఈ వేలు ఏమో ఫెర్టిలైజర్ షాప్లో పెట్టి తెచ్చుకొట్టి మేము పంటలు పండిస్తున్నాం. మేము మార్కెట్కి తీసుకపోతే మధ్య దళారులు కొరికి రాని కొరుగు లెక్క మా దగ్గర అడ్డి పావుసేరు ఒక టమాటా బాక్స్ వచ్చేసి 30 కిలోలు ఉంటుంది. 30 కిలోల బాక్సు 100 రూపాయలు 70 రూపాయలకు మా దగ్గర కొని వాళ్ళు 30-40 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మాత్రం నీళ్లు లేక అరకొరిగా పండినటువంటి పంటలను తీసుకపోతే అంతగా నాణ్యత లేవు కూరగాయలని వాళ్ళు ఇంకా అడ్డి పావుసేరు అడుగుతున్నారు. రైతు బంధు అన్నీ ఇవ్వాలి. వరి పంట పెట్టినాం, 10 ఎకరాలు వరి పంట పెట్టినాం, 5 ఎకరాలు ఎండిపోయింది. దానికి బోనస్ ఇస్తామన్నారు, ఏది లేదు. బోనస్ కూడా దాని గురించి ఏదైనా స్పష్టమైన ప్రకటన లేదు. గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? గతంలో ఇంతకుముందు వర్షాలు పడ్డాయి, ఈసారి ఫస్ట్ కారణం వర్షాలు పడలేదు. ఈ సంవత్సరం మొత్తం వర్షాభావ పరిస్థితులు. ఇంతకుముందు రిజర్వాయర్లో వాటర్ ఉండేది ఇక్కడ, అది అడుగుంటిపోయింది. దానివల్ల భూగర్భ జలాలు పిక్కపోయినాయి, కిందికి పోయినాయి. బీఆర్ఎస్ పాలనలో సాగు సంబురంగా ఉండేదని రైతులు చెబుతున్నారు. ఎక్కడ చూసినా సుజల దృశ్యం ఆవిష్కరించేదంటున్నారు. కాంగ్రెస్ వచ్చిన 3 నెలల్లోనే రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనితనంతో సాగు ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు. సర్కారు సాగునీరు వదలకపోవడంతో పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఫైర్ అవుతున్నారు. ఏం లేదండి, మొత్తం వేసినాము, టమాటా నీళ్ళు లేక ఎండిపోతుంది. ఉన్నదానికి కూడా రేట్ లేదు. దోస వేసినాము, దోస దానికి ఏం లేదు, దిగుబడి ఏం లేదు. బీర వేసినాము, అది ఏం లేదు. ఇంకేమైనా అది ఎండిపోతుంది. నిన్నమన్న మొత్తం నాణ్యత లేదు. అది తీసుకపోతే టమాటా 100 రూపాయలకు 3 బాక్సులు, 100 రూపాయలకు 3 బాక్సులు తీసుకుపోయి ఆటో కిరాయి వెళ్తలేదని తెంపడమే బంద్ చేసినాం. ఏం లేదు, ఎక్కడ లేదు. అందుకనే ఇక సపోర్ట్ చేయక కామగా ఉన్నాం. ఆ నీళ్ళు కూడా లేక ఎండిపోతుంది. మాకు అనుకున్న వాటర్ లేక పొలాలు ఎండిపోతున్నాయి, తోటలు ఎండిపోతున్నాయి. రైతు బంధు వస్తే రైతు బంధు వస్తలేదు. పెట్టుబడి సాయం అక్కడ వచ్చంటే అవి లేదు. కొన్ని కోసిన ఒడ్లు కూడా దగ్గర 15 వరకు వస్తాం. బోనస్ ఇస్తాను 500, ఇంకా అది కూడా సప్పులు ఇంతవరకు. అది ఇస్తేనే మాకు కొద్దిగా కరువు అయినందుకు కొద్దిగా అది అక్కడ వస్తుంది. మాకు పెట్టుబడులకు సాయం అవుతుంది. ఎమ్మటే గవర్నమెంట్ మాకు ఎమ్మటే సహకరించాలి. తోటలు ఎండిపోవడం చూడలేక ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి పండించిన ఆశించిన లాభాలు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నానా కష్టాలు పడి మార్కెట్కు పంటలు తరలిస్తే దళారులు నిండా దోచుకుంటున్నారంటున్నారు. తక్కువ రేట్లకు కొనుగోలు చేసి నష్టాల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు సంక్షోభంలో పడినా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రాజకీయాలకు పోకుండా సాగునీరు అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.